ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే మరి మన బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాబా గారు ఇప్పుడు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, క్షణం ఆలస్యం చేయకుండా ఏడు కొండల స్వామి నామాలను తాకి చూడు. నీ జాతకంలో రాజయోగం కల్పిస్తుంది. అంత అదృష్టాన్ని వదులుకోవద్దు బిడ్డ అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో ఆ ఏడు కొండల స్వామి నామాలను తాకి చూద్దాం. జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా మనకు బాబాగారు తోడుగా ఉన్నారు అన్న ధైర్యాన్ని ఈ సందేశం ద్వారా మనకు అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ బాబాగారు ఏం చెప్తున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం. ప్రతిరోజు బాబాగారు చెప్పే సందేశాలను మనం వింటూ ఉన్నాము. బాబాగారు ఏం చెప్పినా కూడా దానిని ప్రయత్నం చేస్తున్నాము. మన కష్టాలు దూరం కావడానికి ఏదైనా మార్గం మనకు పనిచేస్తుందేమో అన్న ఆశతోటి బాబాగారు చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉంటాం. అయినా సరే మన కష్టం తీరడం లేదు అని బాబాగారితో ఎన్నోసార్లు మనమున్న బాధల్ని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ బాధలను పోగొట్టుకోవడానికి బాబాగారు ఇస్తున్న అవకాశం ఇది. ఈరోజు బాబాగారి మీద నమ్మకంతో ఆ ఏడుకొండల స్వామి నామాలని తాగి చూద్దాం. మీ జీవితంలో గొప్ప మార్పు రాబోతుంది. రేపే గురువారం. ఇదే ఈ సంవత్సరానికి ఆఖరి గురువారం. ఈ శోభకృతనామ సంవత్సరంలో ఆఖరి గురువారం నాడు మీ సమస్యలన్నీ చెప్పుకుంటే మీకు ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి తల్లి. నువ్వు క్రోధినామ సంవత్సరంలో అడుగుపెట్టేలోపు నీ జాతకమే మారిపోతుంది. నీకు రాజయోగం కలగబోతుంది. ఇంత అదృష్టాన్ని ఎవరు కూడా కాదనుకోరు. కాబట్టి ఈ గురువారం నాడు నీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నీకు ఎదురవుతున్నా కూడా వాటి నుండి గట్టెక్కించడానికి ఒక చిన్న ఉపాయం చెబుతాను. దానిని జాగ్రత్తగా విను తల్లి. ఎందుకంటే ఈ సాయి మీద నమ్మకంతో ఏడు కొండల స్వామి నామాలను తాకావు. ఆయన 1000 నామాలతో పేరుగాంచిన వాడు, వడ్డీ కాసులవాడు. నీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తొలగించేటువంటి వాడు. కాబట్టి ఆయన కృపతో నువ్వు ఈ క్రోధినామ సంవత్సరంలో మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే, నీ బాధలన్నీ తొలగిపోవాలి అంటే ఈరోజు ఈ సాయి మాటలు వినాలి తల్లి. ఎందుకంటే ఈ సాయి ఎప్పుడూ కూడా నీ మంచే కోరుతాడు. నువ్వు నీ జీవితంలో అనుకున్నవి సాధించాలంటే ఈరోజు ఈ సాయి మాటలు పూర్తిగా విని అర్థం చేసుకొని రేపటి రోజున ప్రయత్నం చెయ్యి. ఏది చెప్పినా, ఏది చేసినా ఈ బాబా నీ కోసమే చెబుతాడు. నా బిడ్డ బాగుండాలి అని చెబుతాడు. అర్థం చేసుకొని విను తల్లి. ప్రతి క్షణం నువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నావు. నా గురించే ధ్యానిస్తూ ఉన్నావు. నీ కష్టాన్ని చెప్పుకొని మదనపడుతావు. ఎప్పుడూ కూడా నీ వాళ్ళతో సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఎన్ని బాధలు ఉన్నా కూడా వారితో చెప్పుకోవడానికి సంకోచిస్తావు. నువ్వు నాతో చెప్పుకోవడానికి కూడా కన్నీటి ఆవేదనతో వ్యక్తపరుస్తావు తల్లి. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రీతికరమైన బిడ్డవి. నువ్వు ఇంత మదన పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా తల్లి? నీకు ఎవరైతే అన్యాయం చేశారో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక మాటతో అంటూ ఉన్నారు, అంటూ బాధపడుతూ అలాంటి వారిని శాశ్వతంగా దూరం చేస్తాను. అంతేకాదు, నువ్వు ఉన్న గొప్ప స్థాయిని చూసి తిరిగి వారే వచ్చి క్షమించమని వేడుకుంటారు. నువ్వు ఉన్న స్థాయిని చూసి ఈర్ష్యపడేలా చేస్తాను తల్లి. అంత గొప్పగా నువ్వు ఎదగబోతున్నావు. ఇక రాబోయే రోజులన్నీ కూడా సంతోషంగా మారబోతున్నాయి. నువ్వు ఎన్నో రోజులుగా నీ భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నా బిడ్డలు నేను పోషించుకోలేకపోతున్నాను బాబా. నాకు నా భర్త సహాయం కావాలి. నా భర్త ప్రేమను నేను పొందాలి అని నువ్వు ఆరాటపడుతూ ఉన్నావు తల్లి. ఎన్నో రోజులుగా ఇది నాతో చెబుతూనే ఉన్నావు. నీ భర్త మనసులో నీ స్థానం పొందాలి అంటే, నీ స్థానం ఉండాలి అంటే ముందు నీ భర్తలో
మార్పు రావాలి. ఆ మార్పు రావడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే నా ప్రయత్నం తల్లి. నీ అనారోగ్యం గురించి ఎలాంటి చింత పెట్టుకోవద్దు. ఎందుకంటే నీకు నీ పక్కనే ఈ సాయి ఉన్నాడు. నీకు ఊది సహాయంతో నీకున్న జబ్బు కుదుటపడుతుంది. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండేలా జీవిస్తావు. ఈ సాయిని నిత్యం జపిస్తూ ఉండు. సాయి నామాన్ని ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తూ ఉండు. ఎలాంటి కష్టం వచ్చినా కూడా చెడు మాటలు పలకకుండా సాయిని తలుచుకో. ఆ క్షణం నువ్వు పడుతున్న బాధని దూరం చేస్తాడు ఈ సాయి. ఈ సాయి మీద నమ్మకంతో ఉండే కాబట్టే నీకు ఈ మాటలన్నీ చెబుతున్నాను తల్లి. నీ బిడ్డల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఏడవకు. నీ భర్త తిరిగి వస్తాడు. నీ బిడ్డల భవిష్యత్తు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వారున్న ఉన్నత స్థాయిలో ఉండటానికి ఈ సాయి తప్పకుండా సహాయం చేస్తాడు. నీ వాళ్లతో నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది తల్లి. నువ్వు ఏ క్షణంలో కూడా శ్రద్ధ, సబూరిని కోల్పోవద్దు. సహనంతో నువ్వు అన్నీ అనుభవిస్తేనే రాబోయే రోజులు అన్నీ సంతోషంగా మారుతాయి. ఇక నీ పెద్దవాళ్లతో నువ్వు ఎంత గౌరవంగా బ్రతికితే అంత తొందరగా ఉన్నత స్థాయికి చేరుకుంటావు. నీ మనసు ఎప్పుడూ బాగోలేదు అనిపిస్తే ఆ క్షణం ఈ సాయిని తలుచుకో. సాయి ముందున కూర్చొని సాయిని చూస్తూ ఉండు. సాయి నీకు ఏదో ఒక రూపంలో సందేశం ఇస్తాడు. సాయిని చూస్తూ ఉన్నంతసేపు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది. నువ్వు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఆందోళన అసలే వద్దు. నేను నీ భక్తురాలిని. నిన్ను తలుచుకొని క్షణం అంటూ లేదు. అనుక్షణం నిన్నే ఆరాధిస్తూ నిన్నే పూజిస్తాను. ఎన్నో సంవత్సరాలుగా నిన్నే ఆరాధిస్తున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే వేడుకుంటున్నాను. ప్రతి బాధ నీతో పంచుకుంటున్నాను. అయినా సరే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు ఇచ్చావు? ఎప్పుడు నేను నీ ధ్యాసలోనే ఉన్నాను కదా. ఎప్పుడైనా తప్పు చేశానా? మరి ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని నీ మనసులో నాతో ప్రశ్న వేస్తుంది తల్లి. అలాంటి ప్రశ్న ఉంటే ఒక్కసారి నేను చెప్పింది అర్థం చేసుకో. ఈ జన్మలో నువ్వు అంత నిజాయితీగా, న్యాయంగా, ధర్మాన్ని అంటిపెట్టుకొని నువ్వు బ్రతుకుతూ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు చేసుకున్న కర్మలు అయితే ఇప్పుడు అనుభవిస్తున్నావని అర్థం. ఎందుకంటే ఈ కర్మ అనేది నీ భౌతిక శరీరం చుట్టూ ఒక మాయలా తిరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు దానిని పూర్తిగా అనుభవిస్తావో వెంటనే అది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు నీకు అన్ని సంతోషాలే కనిపిస్తాయి. నీ జీవితం ఎప్పుడు సుఖంగా ఉంటుంది. మరి బాబా దుర్మార్గులు ఎందుకు అంత సంతోషాన్ని, అంత వైభవాన్ని, జీవితాన్ని ప్రసాదిస్తావు అని అడిగితే అది వారు చేసుకున్న కర్మానుసారంగా వారు అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా ఎవరైనా మంచిని అంటిపెట్టుకొని ధర్మబద్ధంగా పనులు చేసుకుంటూ న్యాయంగా బ్రతుకుతూ వారి కష్టార్జితాన్ని మాత్రమే నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా పేదరికంలో ఉన్నా కూడా ఆ భగవంతుడు దృష్టిలో కోటీశ్వర్లు. కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏమివ్వాలో ప్రతి మనిషికి నిర్ణయించి ఉంటాడు. మనం ఎప్పుడు మంచిని ఆలోచించాలి. ఆయో యోగ్యమైన దాన్ని మాత్రం 10 మందికి ఉపదేశించి ఎవరి కర్మ నేను అన్ని ప్రదేశాల్లోనూ వ్యాపిస్తూ ఉంటాను. నేను లేని ఖాళీ చోటు లేదు తల్లి. తల్లి, నా బిడ్డలు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించే వారి పట్ల నేను కూడా వారి పట్ల అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ వారి సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు వారు అనుభవిస్తున్న కష్టం నుంచి బయటపడతారా అని చూస్తూ ఉంటాను. నేను ఎప్పుడు నా గురువు దగ్గర కోరుకునేది ఒక్కటే. నన్ను నమ్ముకున్న వారు నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని వేడుకుంటాను. నా గురువు చెప్పిందే నేను చేస్తాను. ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నాలో ఐక్యమైనట్టు భావిస్తారు. ఎందుకంటే వారు నిత్యం నన్నే స్మరిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా ఈ సాయినే కనబడతాడు. కాబట్టి ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వారిని బయటపడేసే మార్గాన్ని అయితే నేను నిరభ్యంతరంగా చూపించగలను తల్లి.
నా మీద నమ్మకం ఉంచు. ఈ సాయి చెప్పింది విను. ఎందుకంటే ఆలస్యం చేసే కొద్దీ నీ జీవితంలో ఇంకా ఇంకా కష్టాలు అనేవే వస్తూ ఉంటాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. అందరూ నీలా ఉండరు. నువ్వు ఆలోచించే విధానం వేరు. వారి మనసులో ఉన్న కుట్రని నువ్వు ఎప్పటికీ బయట పెట్టలేవు, తెలుసుకోలేవు. కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మకు. ఒక్కొక్కసారి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు. కష్టాల్లో కూరుకుపోయి నిన్ను పలకరించే వారు లేకపోయినప్పుడు నీ బంధువులు ఎక్కడా? అదే నువ్వు సంతోషంగా అందరితో కలిసిమెలిసి మంచి డబ్బు కూడా బాగున్నారే అనుకో, ఆ సమయంలో నీ చుట్టూ చేరి ఎంతో ఆప్యాయతను, ప్రేమను నటిస్తారు. అలాంటి ప్రేమకి నువ్వు పొంగిపోవద్దు. ఈ సాయి చెప్పేది గుర్తుపెట్టుకో తల్లి. బాబా నువ్వు చెప్పినట్టుగానే నేను ఎంతో మంచివాడిని, ఎంతో మంచిదానిని. ఎందుకంటే నీ మార్గంలో నేను నడుస్తున్నాను. సాయి బిడ్డవి కాబట్టి నేను ఏ తప్పు చేయను. అయినా సరే కష్టాలైతే అనుభవిస్తున్నాను. నీ బాటలోనే నడుస్తున్నాను. చేతనైతే మంచి పని చేస్తాను. కొందరిని అందుకుంటారు. కష్టంలో ఉన్న వారికి ఎంతో కొంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటున్నాను. నేనెప్పుడు కూడా నా వాళ్ళ అంటున్నారు, నా వాళ్ళ గురించి మాత్రమే నేను ఆలోచించను. నా కర్తవ్యం ఏమిటో నేను గుర్తుపెట్టుకోను. నా కర్తవ్యం ఏమిటో నేను గుర్తుపెట్టుకున్నా. మరి అయినా సరే ఎందుకున్నా ఈ కష్టం? ఎన్ని రోజులు ఈ బాధ నేను భరించాలి? నాకిక ఓపిక లేదు. నా ఒంట్లో ఉన్న శక్తి అంతా కోల్పోయింది. బాబా ఇక నేను భరించలేని ఈ కష్టాన్ని అని నా బిడ్డ ఎంతగానో దీనంగా అడుగుతుంది తల్లి. నీ కోసం ఒక చక్కటి ఉపాయం చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ రాత్రికి ఈ పరిహారం చేసుకో. నీ మనసు కుదుటపడుతుంది అని బాబాగారు అంటున్నారండి. ఇప్పుడు మన బాబాగారు ఒక చిన్న పరిష్కారం చెప్పబోతున్నారు. ఈ పరిష్కారం ఈరోజు రాత్రికి ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఇది ఈరోజు చేయడం కుదరకపోతే రేపు గురువారం నాడు ఏ సమయంలోనైనా చేయవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా సమస్యను దూరం చేసుకోవడానికి బాబాగారు అందిస్తున్న చిన్న అవకాశం ఇది. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఒకే ఒక్క రావి ఆకును తీర్చుకొని అందులో ఆకుపైన మీరు గంధంతో 7 కొండల స్వామి నామాలను మీరు గీయాలి. గీసిన తరువాత మధ్యలో కుంకుమతో ఆయనకు అలంకరణ చేసుకోండి. మీకు నచ్చిన విధంగా నామాలను దిద్దండి. అందులో నామాలను దిద్దిన తరువాత కింద భాగంలో మీ సమస్యని మనసులో మాత్రమే చెప్పుకొని బాబాగారి నామాన్ని అక్కడ రాయండి. జై సాయిరామ్ అని రాయండి. చిన్నగా రాయండి. ఇలా చేసిన ఈ రావి ఆకును బాబాగారి పాదాల దగ్గర ఉంచి మీ సమస్య చెప్పుకున్న తరువాత రాత్రి పడుకునే సమయంలో చేయవచ్చు. లేదంటే గురువారం రేపు నాడు ఎక్కడైనా సరే రావి ఆకు ఉంటే అవి తీసుకొచ్చి అయినా చేయవచ్చు. ఇలా కానీ చేస్తే మీకున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.